ఇక్కడ మ్యాజిక్ ఏమైందంటే ఇది 7 LAQ కదా. మీరు ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లో కానీ ఎల్ఎంఆర్లో కానీ చూసినట్టయితే ఈ 33, 34 వెరీ షార్ట్లు ఉంటాయి. ఆశ్చర్యం అవసరం లేదు. ఇక వాళ్ళ కిస్మత్ మంచిగా ఉంది, వాళ్ళకి వచ్చింది. మీకు ఇట్లా కిస్మత్ మంచిగా ఉంటే మంచిగా వస్తుంది. సో ఎట్లా వచ్చినా మనం అయితే ప్రొసీజర్ ఫాలో కావాలి కాబట్టి దీనికి ఇట 33rd సొల్యూషన్కి తీసుకుందాం. ఏమని తీసుకుందాం భయ్యా అంటే గివెన్ అని తీసుకుందాం. ఇంటిగ్రల్ a⁻x - b⁻x హోల్ స్క్వేర్ బై a⁻x b⁻x dx. ఈ పక్కన సోది కండిషన్ మనకు అవసరం లేదు. ఫస్ట్ది ఏముంది, a - b హోల్ స్క్వేర్. అవునా, a² + b² - 2ab. ఇది సిన్స్ రైట్ సైడ్లో రాసుకోండి. మనకి బెటర్ అండర్స్టాండింగ్కి నేను మధ్యలోనే రాస్తాను అనమాట. సో ఇంటిగ్రల్ ax హోల్ స్క్వేర్ + b⁻x హోల్ స్క్వేర్ - 2a⁻x b⁻x బై a⁻x b⁻x dx. పక్కకు dx రాసేసినాం. ఇప్పుడు ఏం చేసామంటే ఎవ్రీ టర్మ్కి డినామినేటర్ని సపరేట్ చేస్తాం. a⁻x హోల్ స్క్వేర్ బై a⁻x b⁻x ప్లస్ b⁻x హోల్ స్క్వేర్ బై a⁻x b⁻x - 2a⁻x b⁻x బై a⁻x b⁻x dx. వన్స్ క్యాన్సిల్, b⁻x ఒకసారి, a⁻x ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటిగ్రల్ a⁻x మిగిలింది, b⁻x మిగిలింది, ప్లస్ b⁻x మిగిలింది, a⁻x మిగిలింది -2. ఇది VSAQ క్వశ్చన్ బట్ ట్రిక్కీగా ఉంటుంది. అయిపోయింది, రాసేసినాం. ఇంత దాకా వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను a/b హోల్ పవర్ x ప్లస్ b/a హోల్ పవర్ x -2 స్క్వేర్ బ్రాకెట్ dx. ఇప్పుడు ఏంది మనకి ఫార్ములా ఏముంది, a⁻x అంటే ఏంది, పవర్ x ఉంటే మనం ఏం ఫంక్షన్ అనుకుంటాం, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కదా. ఇంటిగ్రల్ a⁻x dx అంటే ఏం రాస్తాం, a⁻x బై log a రాస్తాం కదా, ప్లస్ c. సేమ్ దీనికి గిట్ అదే రాయాలి. ఇది ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ 2 అవుతుంది, ఇంటిగ్రేషన్ 1 dx ఏమవుతుంది, x ప్లస్ c. ఈ రెండు ఫార్ములాస్ వస్తే అయిపోతుంది. సో ఈ స్టెప్లోనే మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ a బదులు a/b ఉంది గంతే. సో a/b హోల్ పవర్ x బై log a/b రాసేసినాం, ప్లస్ b/a హోల్ పవర్ x బై log b/a -2x ప్లస్ c. గింతే ఆన్సర్. దీన్ని మీరుకి కిందికి పంపించని అవసరమే లేదు, ఇంకేం చేయని అవసరం లేదు. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, 7 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మన కిస్మత్ మంచిగా ఉంటే SAQలు కానీ VSAQలు కానీ LAQలు వస్తాయి. అట్లనే మన కిస్మత్ ఖరాబ్ ఉంటే LAQని గిట VSAQలు ఇస్తారు. మొత్తం క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎట్లా వచ్చినా మనం రాయాలి కాబట్టి ఇంతే సింపుల్.